నిన్ను ఇబ్బంది పెట్టేవారికి ఈ దుర్గమ్మ దెబ్బ ఏంటో తెలిసేలా చేస్తాను. నిర్లక్ష్యం మాని అమ్మ చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా విను చాలు. నీ కన్నీటికి నేను సమాధానం చెబుతాను. నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, వాళ్ళని, నీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని నేను చూసుకుంటాను. వాళ్ళకి బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా. అమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, ఇక ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే ఈ దుర్గమ్మ మాట విను. లేదంటే నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవన్నీ నా బిడ్డవైన నీకు అవసరం లేదమ్మా. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు, అన్నిటినీ మారుస్తాను తల్లి. ఈ దుర్గమ్మ వాక్కు కేవలం నీ కోసం అందిస్తున్న దివ్యవాక్కు, సత్యవాక్కు. ఈ వాక్కుని అస్సలికి వదులుకోకు. ఆఖరి వరకు విని ఆనందించు, సంతోషంగా ఉండు. ఈ సందేశం నా బిడ్డల కోసమే. ఎవరైతే నా మీద భారం వేసి ఉంటారో వాళ్ల కోసమే ఈ వాక్కు. అద్భుతమైనది, వినమ్మా. ఇలా చూడు నా బంగారు, నీ కష్టాలు సమస్యలు నా ముందు అప్పగించావు కదా, ఇక ప్రశాంతంగా నిద్రించు. నువ్వు ఇప్పటి వరకు ఇబ్బంది పడింది ఇక చాలు. తప్పు చేసేవారికి కాదు, నేను ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండేవారికే తోడుగా ఉంటాను. అందుకే కదా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉన్నాను. నీకు అర్థమవుతుందా? నీకు తెలుసు కదా, ఇక నీ జీవితంలో నీకు చెడు తలపెట్టాలి అని చూసిన వారికి ఖచ్చితమైన దండన అనేది ఈ దుర్గమ్మ విధిస్తాను. అది కూడా సున్నితంగా కాదు, కఠినంగా. నువ్వు కోరిన జీవితం నువ్వు జీవించేలా చేస్తాను. నువ్వు అనుకున్నట్లుగానే నీకు అనుకూలంగా అన్నీ జరుగుతాయి. ఈ దుర్గమ్మ బిడ్డలు ఎవ్వరైనా సరే వారికి చెడు చేయాలి అనుకుంటే అది జరగని పని. ఎందుకంటే ఆ చెడుకి ముందు నేనుంటాను, ఆ చెడుకి నా భక్తులకి మధ్యలో నేనుంటాను. అలాంటప్పుడు చెడు అనేది నిన్ను ఎలా తాకుతుంది చెప్పమ్మా. బిడ్డా, ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది. కానీ వారు నీకు చెడు చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోను. మనస్ఫూర్తిగా నన్ను మొక్కావు కదా, నీకు జరగనిదంటూ ఏదీ ఉండదు. రేపటి రోజున బాలేదు అన్న జీవితం కూడా అస్సలకే ఉండదు. అంత అందంగా తీర్చిదిద్దుతాను నిన్ను, నీ జీవితాన్ని కూడా. బాధపడకు, రానున్న కాలం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని నువ్వే గుర్తిస్తావు. నువ్వు కోరినవన్నీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఆ బాధ్యత ఒక తల్లిగా నాది. నీ కుటుంబంలో అందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు. కాస్త ఓపిక పట్టు చాలు. సహనాన్ని మాత్రం వదిలిపెట్టకు. అన్నీ అనుకూలంగా సానుకూలంగా జరుగుతాయి. నీకు నేను తోడున్నాను కదా, నీ జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. నీ సమయం కూడా చాలా అందంగా ఆనందంగా మారుతుంది. ఇక రాబోయే కాలమంతా నీకు చాలా సుఖమయంగా శాంతిమయంగా మారబోతుంది. సంతోషంగా ప్రశాంతంగా ఉండు. ప్రతి క్షణం కూడా నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు దిగులు చెప్పు. సంతోషంగా ఉండు. ఈ దుర్గమ్మ నేనున్నాను. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తున్నారో నీ శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టే ఒక మాట, చావు దెబ్బ కొట్టే మాట చెబుతాను విను. ఇది నువ్వు వింటే చాలు, నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుత మార్పు వస్తుంది. నమ్మకంతో దుర్గమ్మ చెప్పేది విను, జీవితమే మారుతుంది. నీకు ఒక రహస్యం కూడా చెబుతాను. నమ్మావంటే ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే విను. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకు. ఇది నీకైన వాక్కు, దుర్గమ్మ వాక్కు, ఈ తల్లి అందిస్తున్న సత్యవాక్కు. మరి ఎందుకు ఆలస్యం? ఆ రహస్యం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలని ఉంది కదా. ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలమ్మా. ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మ చెప్పింది అంటే అది నువ్వు సంతోషంగా ఉండాలని, నీ సంతోషం నీ ఆనందం కోసమే. అలానే నా బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశం, శుభవార్త ఇది. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే శత్రువుల నుండి భయపడుతూ ఉన్నారో వాళ్ళ నుంచి ఈ దుర్గమ్మ నిన్ను ఎలా రక్షించాలని నాకు తెలుసు. నిన్ను నేను ఎలా కాపాడుకోవాలో అన్నీ తెలుసమ్మా. నువ్వు భయపడుతున్నావు, నీ యొక్క భయాన్ని వదిలిపెట్టు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత నాది. హాయిగా ప్రశాంతంగా ఉండు చాలు. ఎవరైతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారో వారికి ఈ దుర్గమ్మ అందిస్తున్న ఒక చక్కటి రహస్య వార్త ఇది. ఈ వార్తను ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సింది. విడిచిపెట్టకు. నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అని ఇవన్నీ కూడా నేను ఈరోజు ఈ దుర్గమ్మ వాక్కులో చెబుతాను. నీ చుట్టూ శత్రువులు బోలెడంతమంది ఉన్నారు కదా,
అందరూ నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, అసూయపడుతున్నారు, ఓర్వలేకపోతున్నారు కూడా. నువ్వు బాగుండడం చూసి తట్టుకోలేకున్నారు. నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అవును కదమ్మా, నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారు. నువ్వు ₹1 సంపాదించినా, ఒక నగలు కొన్నా, వస్తువు కొన్నా సరే వాళ్ళు తట్టుకోలేక, ఏంటి వీళ్ళు ఇంతలా ఎదిగిపోతున్నారు, వాళ్ళు నేను ఒకటే కదా చేస్తున్నాము, మరి వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి అని చూసి కుళ్ళుకుంటూ ఉన్నారు. తల్లి, భయపడకు, నేనున్నాను. నేను నీకు తోడు ఉండగా నువ్వు ఎలా కృంగిపోతావో చెప్పు. ఆపదలో అస్సలు పడవు. ఒకవేళ నువ్వు పడినా నేను నిన్ను నా చేతులతో విడిపిస్తాను. నిశ్చింతగా ఉండు. జరగని పనంటూ ఇక నీకు ఏదీ ఉండదు. నువ్వు ఓడిపోతే సంతోషపడాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ నిన్ను గెలిపించే బాధ్యత నాది. ఈ దుర్గమ్మని నమ్ముకున్న ఎవరైనా సరే మొక్కారు అంటే వారికి విజయం తథ్యం. ఎవరికైనా సరే నీ కష్టం చెప్పుకున్నా వారు నీకు ఆరుదల చెప్తారు, కానీ మనసులో మాత్రం బాగా అయింది, వాళ్ళకి ఇలానే జరగాలి, ఇలానే కావాలి అని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటారమ్మా. అందుకే నువ్వు కష్టం వస్తే ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే నీ శత్రువులు బయట మాత్రం నటిస్తూ లోపల నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. అందుకే కష్టాన్ని ఎవ్వరికీ చెప్పకు. ఒక రహస్యం చెప్పనా? నీ శత్రువుల్ని నువ్వు చావు దెబ్బ కొట్టే రహస్యం ఏంటి అంటే నువ్వు సంతోషంగా ఉండటమే. ఏంటమ్మా, ఇది కూడా ఒక రహస్యమా అంటున్నావా? అవును బిడ్డ, నీ శత్రువులు నువ్వు సంతోషంగా ఉంటే అస్సలు చూసి ఓర్చుకోలేరు. ఇది వాళ్ళకి అసలు సిసలైన దెబ్బ. ఈ దెబ్బని నువ్వు కొట్టావంటే చాలు, జీవితంలో నీకు తిరుగే ఉండదమ్మా. నువ్వు సంతోషంగా ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు పైకి నవ్వుతూనే ఉన్నావంటే వాళ్ళిక నీ జోలికి కూడా రారు. వీళ్ళేంటి ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళేంటి ఇంత నమ్మకంగా ఉన్నారు అని చెప్పి అసలు నిన్ను చూసే వాళ్ళు వణికిపోతారు. వీళ్ళకున్న ధైర్యం ఏంటి, వీళ్ళకి తోడుగా ఎవరున్నారు, వీళ్ళ వెనక ఎవరున్నారని తెలుసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్లే ఆలోచిస్తూ మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. అందుకేనమ్మా, నీ శత్రువులను నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, నిన్ను ఏడిపించే వాళ్ళకి నువ్వు ఎప్పుడు నవ్వుతూనే కనిపించాలి. వాళ్ళు ఎన్ని కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు పనినా సరే అవేవి నువ్వు మనసులోకి తీసుకోకు. మైండ్లో అస్సలు పెట్టుకోకుండా ఎప్పుడూ పైకి నవ్వుతూనే ఉండు. వాళ్ళు ఎంతలా నీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నా సరే వాళ్లతో నువ్వు నవ్వుతూనే ఉండు. వాళ్ళ ముందు నవ్వుతూ నువ్వు తిరుగుతూ ఉన్నావంటే ఇక అదే వాళ్ళకి చావు దెబ్బ కొట్టే ఒక మాట. ఇలా నువ్వు నేను చెప్పినట్లు ఉన్నావంటే ఇక వాళ్ళంతట వాళ్లే నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతారు. ఇక ఎన్ని చేసినా వీళ్ళు సంతోషంగానే ఉంటారు. వీళ్ళకంటూ వెనక ఎవరో ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకొని నీ నుంచి దూరం అయిపోతారు. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే మాటని చెవిన పెట్టకుండా జాగ్రత్తగా విని ఆచరించు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీకు ఆదాయం కలిగి నీ వ్యాపారం మరింత వృద్ధిలోకి రావడం, అలా చేసే బాధ్యత నాది. సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటావు. ఇందులో మార్పు లేదమ్మా. నేను చెప్తున్నాను కదా. ఏంటమ్మా మార్పు లేదు అంటున్నావా? ఈ దుర్గమ్మ అనుగ్రహం ఇచ్చింది అంటే ఇక నీకు అంతా శుభమే. ఏదీ కూడా ఇక్కడ మారదు, ఎలాంటి కీడు నీకు జరగదు. ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇకపై నీ కుటుంబానికి ఆదాయం కలిసి వస్తుంది. మీ భార్యాభర్తల బంధం చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా ఎలాంటి భయము నీకు అవసరం లేదు. ఎలాంటి దుష్టశక్తులు కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఏ చెడు శక్తి కూడా నీ దగ్గరకు రాలేదు. రావాలన్నా గజగజ వణుకుతుంది. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.